బి పాజిటివ్ అంటారు. బి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు కూడా పాజిటివ్ గా ఉండగలుగుతారా? డబ్బులు లేని వాళ్ళకి సగం ప్రాబ్లమ్స్ డబ్బులు వస్తే తీరిపోతాయి, కానీ డబ్బున్న వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటారు. వాళ్ళకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి అబ్బా? రైట్ హ్యాండ్ తోనే తినాలి, కుడికాలు పెట్టే లోపలికి రావాలి, అన్నిటికీ రైట్ అంటారు. అసలు రైట్ అని ఎవరు డిసైడ్ చేశాడు? మనకి తల మీద ఉన్న జుట్టుకే ఎందుకు డాండ్రఫ్ వస్తుంది, ఐబ్రోస్ కి ఎందుకు డాండ్రఫ్ రాదు? అసలు నేను ఇప్పుడు లీడ్ చేస్తున్న లైఫ్ అంతా ఒక కళ, ఇది అసలు నిజమే కాదు అని చెప్పి ఒకరోజు సడన్ గా నేను నిద్రలోంచి వేరే రియాలిటీలోకి లేస్తే నా పరిస్థితి ఏంటి? బ్రిటిషర్స్ మనని 400 years పరిపాలించారు, కానీ అప్పుడు కదా అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడాలి వాళ్ళు మన కంట్రీలో రియల్ గా ఉన్నప్పుడు. అలాంటిది అప్పుడు మన అమ్మమ్మలకి వాళ్ళ మమ్మీలకి ఎవ్వరికి ఇంగ్లీష్ రాదు. వాళ్ళు వెళ్ళిపోయిన 70 years తర్వాత మనం ఇప్పుడు ఎందుకు ఇంగ్లీష్ లో మాట్లాడి ఇంగ్లీష్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? సపోజ్ ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ డివోర్స్ తీసుకుని డివోర్స్ తర్వాత ఒకళ్ళు చనిపోతే స్టిల్ ఆ ఇంకొకళ్ళు వీళ్ళ కోసం మైలపడతారా? డివోర్స్ అయిపోయింది కాబట్టి లైట్ తీసుకుంటారా? అసలు ఆది మానవులుగా ఫైర్ కూడా అంటియడం చేత కానీ మనం ఇవాళ రోజు బిర్యానీలు, పిజ్జాలు ఇవన్నీ చేసేస్తున్నాం. క్యాలరీస్, న్యూట్రియన్స్, ఫ్యాషన్, ఎలక్ట్రిక్ కార్స్ అనుకుంటూ ఇవన్నీ మాట్లాడుతున్నాం. ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి ఎలా వచ్చామో కదా. నిజంగా హ్యూమన్స్ చాలా గ్రేట్.